హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మల్టిపుల్ డెబ్ట్ ట్రాప్లో ఇరుక్కుపోయినప్పుడు, అంటే క్రెడిట్ కార్డ్ లోన్స్ కావచ్చు, యాప్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు. ఇక లోన్ ట్రాప్లో ఇరుక్కుపోయినప్పుడు ఏ విధంగా బయటికి రావాలి? సో జనరల్గా లోన్ డిఫాల్ట్ అనేది ఒక 1 lakh ఒక్క లోన్తో ఎవడు కూడా డిఫాల్ట్ చేయడండి. ఎందుకంటే మల్టిపుల్ డెబ్ట్ ట్రాప్లో ఇరుక్కుపోయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన కేసులలో, పర్సనల్గా నా కేసులోనే ఇన్కమ్ చాలా హెవీ శాలరీ ఉన్నా కానీ డెబ్ట్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఎలా అంటే కొన్ని మిస్టేక్స్ వల్ల డెబ్ట్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. మల్టిపుల్ డెబ్ట్ ట్రాప్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏ విధంగా బయటికి రావాలి? డెబ్ట్ ట్రాప్లో ఉన్నప్పుడు సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి? సో ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐఎమ్ నాట్ ఏ రైట్ పర్సన్ టు గివ్ ఫైనాన్షియల్ అడ్వైజెస్. ఐఎమ్ జస్ట్ షేరింగ్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. దిస్ మైట్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. సో వాట్ మిస్టేక్ ఐ మేడ్, ఏ మిస్టేక్స్ నేను చేశానో సో దాన్ని బట్టి నేను కొద్దిగా నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో దిస్ మైట్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు ఉపయోగంగా ఉండవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మల్టిపుల్ డెబ్ట్ ట్రాప్కి ఎలా వెళ్తారంటే, ఇన్కమ్ బాగానే ఉంటుంది, 50,000 60,000 ఉంటుంది, బట్ కార్డులు వచ్చేసి క్రెడిట్ కార్డులు కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఈవెన్ కావచ్చు, స్టార్టింగ్లో తెలియదు కదా. సో ఇలాగా అన్ని కార్డులు తీసుకున్న తర్వాత మనం సడన్గా ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది. చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక కార్డు తీస్తాం. సో దాన్ని నార్మల్గా కట్టేస్తాము. కొన్ని రోజుల తర్వాత ఇంకోదే ప్రాబ్లం వస్తుంది, ఇంకో దాంట్లోకి మనం తీస్తాం. ఈ విధంగా తీసిన తర్వాత ఫైన్ ఏం చేస్తామంటే, ఏదో సంథింగ్ ప్రాబ్లం వస్తుంది, బిజినెస్ లాస్ వస్తుంది, కొందరికి సంథింగ్ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళ లైఫ్ బట్టి ప్రతి పర్సన్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఇలా మల్టిపుల్ ట్రాప్లకు ఎలా వెళ్తారంటే, అన్ని కార్డులు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే క్రెడిట్ కార్డులో మినిమం డ్యూస్ కట్టడం అండి. క్రెడిట్ కార్డు యొక్క ఛార్జెస్ ప్రయాణం ఎంత పడతాయి అంటే 60 to 70%, 12,500 to 60 అనుకుంటే మనకు బయట కంపేర్ చేస్తే ₹5 వడ్డీ అండి. 5 నుంచి ₹6 వడ్డీ. ఒక 5-6 కార్డులు ₹5 నుంచి ₹6 వడ్డీ కడితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంటుందండి. ఈవెన్ పర్సన్ హ్యావింగ్ 60,000 శాలరీ నాట్ ఏబుల్ టు మెయింటైన్ సో దట్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ కార్డ్స్ అనమాట. అంటే శాలరీ ఎక్కువ ఉండొచ్చు, ఈ మినిమం కట్టుకుంటూ పోయేసరికి ఏమవుతుందంటే అల్టిమేట్గా 1 year మినిమం కట్టేస్తాం మనం అన్ని కార్డులకి. తర్వాత చూస్తే ప్రిన్సిపల్ అమౌంట్ అంతే ఉంటుంది. మనం 1 year దాకా అన్ని కార్డులు మినిమం కట్టేస్తాం. ఆ 1 year లోపలనే ఇంకో చెప్పుకుంటే ఏదో ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల ఇంకా ప్రొలాంగ్ చేస్తాం, ఇంకో 6 months చూద్దాం సిచ్యువేషన్ బాగుతుందని చెప్పేసి మళ్ళీ మినిమం కడతాం. ఇలా మినిమం కడితే ఏమవుతుందంటే అసలు అనేది అంతే ఉంటుంది, మనం కట్టింది ఇంట్రెస్ట్ రూపంలో వెళ్ళిపోతుంది. lakhs of rupees మినిమం డ్యూస్లో వెళ్ళిపోయినప్పుడు పర్సన్కి రొటేషన్ చేయడానికి ఇంకా అవుట్ సైడ్ మనీ ఉండదన్నమాట. సో కాబట్టి మినిమం కట్టే ముందు చాలా ఆలోచించుకోండి. మినిమం ఎవరు కట్టాలంటే ఒక 2-3 months, ఒక 6 months సిచ్యువేషన్ బాగైతుందని ఒక సర్టనిటీ ఉన్నప్పుడు, కన్ఫామ్గా తెలిసినప్పుడు మాత్రమే మినిమం డ్యూ కడితే బాగుంటుంది. సో కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ ఏముండాలంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే నీకు చాలా ఇంట్రెస్ట్ అనేది సేవ్ అయిపోతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడానికి ఉండాలి. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నువ్వు చేసిన వర్క్ యొక్క మనీ దాంట్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు బటన్ అనేది వాటిపైన తగ్గించుకోవాలి. క్లోజ్ చేస్తావా లేదంటే నువ్వు సెటిల్మెంట్ చేస్తావా అనేది నీ పర్సనల్ చాయిస్, నేను చెప్పా. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ దేనికి ఉందో ఫస్ట్ అది తీసేయాలి. అర్న్ చేసిన దాంట్లో చాలా వరకు పోయేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనికి ఎక్కువ ఉందో దానికి వెళ్తుంది. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మల్టిపుల్ ట్రాప్లో ఉన్నవాళ్ళు మల్టిపుల్, ఎందుకంటే ఇన్ జనరల్గా 1 or 2 కార్డ్స్ ఉన్నా కానీ, క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కానీ, 1 or 2 లోన్స్ ఉన్నా కానీ సెటిల్మెంట్ ఎవరు చేయండి. పర్సన్ ఒక సమ్ ఇయర్స్ చాలా ఇంట్రెస్ట్ వేసిన తర్వాత పర్సన్కు రియలైజేషన్ అవుతుంది అనమాట, అరే ఇట్లయితే కష్టం అని చెప్పేసి. అప్పుడు మాత్రమే ఒక రియలైజేషన్కి వచ్చేసి దానికి సొల్యూషన్ వెతుకుతాడు. సో అలాంటి వారే ఈ యొక్క వీడియో చూసి సో మీకేమైనా యూస్ఫుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు కంప్లీట్గా ఒక గ్రిప్ రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి లోన్స్ ఉన్నాయి. బిజినెస్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, సో వాట్ ఎవర్ లోన్, ఏదైనా లోన్ కావచ్చు. ఫస్ట్ మనము లీగల్ కాన్సిక్వెన్స్ ఏమో తెలుసుకోవాలి, ఎంత టైం పడుతుంది మనకు. సో ఈ యొక్క కంప్లీట్ పిక్చర్ ఐడియా వచ్చినప్పుడు మాత్రమే మనం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఉంది, దానికి ఏ ఫేజ్లో ఎన్ని నోటీసులు వస్తాయి,
ఓకేనా. ఏ నోటీస్కి మనం రిప్లై ఇవ్వాలి, ఏ నోటీస్కు రిప్లై ఇవ్వకున్నా పర్లేదు. ఓకేనా. నీకు ఈ నోటీస్ వచ్చేకల్లా ఒక్కో నోటీస్ వచ్చేకల్లా ఎంత టైం పడుతుంది. ఈ విధంగా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళకి ఒక రఫ్ ఐడియా రావాలి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే నాకు ఇంత టైం దొరుకుతుంది అని చెప్పేసి క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ యొక్క ఇంత పీరియడ్ ఆఫ్ టైం మనకు దొరుకుతుంది అన్నప్పుడు దాని తగ్గట్టు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని సో సెటిల్మెంట్ చేస్తావా, ఫోర్క్లోజ్ చేస్తావా, కంప్లీట్ కడతావా, అది ఒక నీ ఒపీనియన్. మెయిన్ పాయింట్ ఏంటంటే నీకు ఎంత టైం దొరుకుతుంది, ఏ ఫేజ్లో నీకు ఏ నోటీసులు వస్తాయి, ఓకేనా, వేటికి రిప్లై ఇవ్వాలి, వేటికి రిప్లై ఇవ్వకూడదు అనే ఒక కంప్లీట్గా ఐడియా ఉండాలి మనకు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడానికి మనం ఫర్దర్గా మూవ్ కానీ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనిషికి బ్రెయిన్లో ఒక క్లారిటీ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుందండి. ఓకేనా. క్లారిటీ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది. కన్ఫ్యూజన్ వెళ్ళిపోయినప్పుడు ఫియర్ ఉండదు. ఫియర్ ఎప్పుడు ఉంటుందంటే అసలు క్లారిటీ లేనప్పుడు ఫియర్ ఉంటుంది. ఫస్ట్ మనం టోటల్గా ఏ ఫేజ్లో ఏమైతే తెలుసుకోవాలి, ఏ నోటీస్కు ఎట్లా రిప్లై అని తెలుసుకోవాలి. ఓకేనా. ఇది తెలియక ఏంటంటే చాలామంది భయపడుతుంటారు, ఇనిషియల్ స్టేజ్లోనే రాంగ్ స్టెప్ వేస్తుంటారు. మీరు తెలుసుకోండి ఫస్ట్, ఫర్దర్గా పాసిబిలిటీ ఏముంది, దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ యాక్షన్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. బట్ ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే ఇక లాంగ్ రన్ లోపల మనం అయితే ఇన్కమ్ సోర్స్ ప్లాన్ చేసుకుంటామో అక్కడ బ్రేక్ అయినప్పుడు, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఈ టైం లోపలనే సడన్గా ఇంకో ప్రాబ్లం రావడం, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ విధంగా ఒక ఈవెంట్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు సో బర్డన్ అనేది పెరిగిపోయి ఇంకో లోన్ తీసుకుంటాడు మళ్ళీ. సో ఈ విధంగా లోన్ ట్రాప్లోకి వెళ్ళిపోతాడు. ఓకేనా. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పర్ఫెక్ట్గా ఉన్నా కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల ఈ యొక్క లోన్ ట్రాప్లోకి వెళ్ళిపోతాడు. మనం చూసాం ఏ టైంలో బ్యాంక్స్ కంటే ఏ నోట్స్ వస్తుంది, దేనికి రిప్లై ఇవ్వాలి. ఓకేనా. మనం ఫర్దర్గా మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా, క్లారిటీ ఉంటే కన్ఫ్యూజన్ పోతుంది, కన్ఫ్యూజన్ వెళ్ళిపోతే ఫియర్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్దర్గా మనం ఏం చేయాలి. సో దానికోసమే యూ షుడ్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్ హూ ఇస్ రైట్ టు గైడ్ యూ. సో నా ఛానల్ అనే కాదు, మీకు ఏ ఛానల్ రైట్గా అనిపిస్తే ఆ ఛానల్లో ఈ పర్సన్ ఎగ్జాక్ట్గా సొల్యూషన్ చెప్తున్నాడు, ఈ పర్సన్ ఒక పాయింట్ ఏవైతే పాయింట్ మెన్షన్ చేస్తున్నాడో ఆ పాయింట్లో వ్యాలిడేషన్ ఉంది, ఎగ్జాక్ట్గా అనిపిస్తే మీరు ఆ పాయింట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇలాగనే లోన్ ట్రాప్కి వెళ్ళిపోతారండి. సో నాది కూడా అలాగే డిఫాల్ట్ అయిందంటే నేను కొన్ని మిస్టేక్ చేశాను, మినిమం డ్యూస్ ఇయర్స్ మినిమం డ్యూస్ కట్టాను. దానివల్ల ఏమైందంటే నాకు ఇంకా బర్డన్ అయిపోయింది. ఆ యొక్క మిస్టేక్స్ నేను ఏవైతే చేశానో వాటికించి లర్నింగ్ చేసుకొని మీకు కొన్ని పాయింట్లు చెప్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క ఫేజ్ అనేది నేను ఫేస్ చేశా, అదే ఫేజ్ నుంచి నేను వచ్చా కాబట్టి సో సమ్ పాయింట్స్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో మీలో కొంతమందికి యూస్ఫుల్ అవ్వచ్చు అని షేర్ చేస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క ట్రాప్లో ఇరుక్కుపోయారో సో వాళ్ళైతే కంప్లీట్గా ఒక ఎనాలిసిస్ చేసుకోవాలండి. అంటే బ్యాంక్స్ లోన్ ఇస్తే ఏ విధంగా నోటీస్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి. ఫియర్ పోవాలంటే మనకు ఫస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. అంటే మనం ఫర్దర్గా ఏం చేయాలి. దానికి ఏం చేయాలంటే ఏ యొక్క బ్యాంకు ఎప్పుడు నోటీస్ పంపిస్తుందో తెలుసుకోవాలి, దేనికి రెస్పాండ్ అవ్వాలి, అంటే ఏ యాక్షన్ బ్యాంక్ తీసుకుంటుంది, ఎంత అమౌంట్ ఉంటే తీసుకుంటుంది, ఓకేనా, ఎంత టైం దొరుకుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఫాల్ అయినప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడు, కానీ టైం కావాలి. ఈ యొక్క టైం పీరియడ్ తెలిస్తే ఎగ్జాక్ట్ దాని దగ్గర చేసుకోవచ్చు మన ప్లానింగ్. సో అంటే ఏ ఫేజ్లో మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలి, సెటిల్మెంట్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ వేసుకోవాలి, ఎంత పర్సెంట్ ఎప్పుడు వస్తుంది. సో ఇవన్నీ క్లారిటీ ఉన్నప్పుడు సో యూ విల్ గెట్ ఎ క్లారిటీ ఉన్నప్పుడు ఫియర్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అండి. క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడే జీవితంలో మనం ఏం చేయగలుగుతాం. ఎంత ఫాల్ అయినా కానీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది క్లారిటీ ఆఫ్ థాట్. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఎప్పుడు వస్తుందంటే కన్ఫ్యూజన్ అయినప్పుడు వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు అవుతుందంటే ఈ యొక్క డాటా మొత్తం నేను ఏదైతే చెప్పానో అది క్లియర్గా తెలుసుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా మల్టిపుల్ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని గైడెన్స్ తీసుకొని, అంటే నా ఛానల్ చూసే కాదు, మీకు ఎవరు రైట్ పర్సన్ అనిపిస్తే అక్కడ మీరు గైడెన్స్ తీసుకొని సో ఈ విధంగా మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో వీడియోలో చెప్పిన పాయింట్లన్నీ ఇంకోసారి రీక్యాప్ చేద్దాం. మల్టిపుల్ లోన్ ట్రాప్లకి ఎప్పుడు వెళ్తాం, ఓకే, సో దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి, పాసిబుల్ సొల్యూషన్స్ ఏమై, సో ఇవన్నీ డిస్కస్ చేసాం మనం. లోన్ ట్రాప్లకి ఇంకోసారి మళ్ళీ చెప్తాను. లోన్ ట్రాప్లకి ఎప్పుడు వెళ్తారంటే ఒక లోన్ కట్టడానికి ఇంకో లోన్ కట్టడానికి ఇంకో లోను. సో మనం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకున్న ఇవన్నీ లోన్ తీసుకున్న టైం లోపలనే ఇంకో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏదైనా కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, సో వాట్ ఎవర్ రీజన్ కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు, మనం ప్లానింగ్ చేసుకున్న మధ్యలో మనం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకున్నాక మధ్యలో ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల
ఈ యొక్క లోన్ ట్రాప్లోకి ఇంకా వెళ్ళిపోతాం. సో ఆ టైం లోపలనే ఈ యొక్క కార్డ్స్, మల్టిపుల్ కార్డ్స్ మినిమం డ్యూస్ కట్టి ఇంకో ట్రాప్లోకి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకో ప్రియారిటీ మన సొల్యూషన్ ఏం చెప్పాము మన వీడియోలో, హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఫస్ట్ తీసేసుకోవాలి క్రెడిట్ కార్డులు. ఉన్న లోన్స్ని ఏ విధంగా క్లోజ్ చేసుకోవాలో ట్రై చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క లోన్ ట్రాప్ అనేది నెవర్ ఎండింగ్ అండి. కాబట్టి ఈ యొక్క లోన్ ట్రాప్లో మల్టిపుల్ లోన్ తీసుకొని మళ్ళీ లోన్ తీసుకోకండి. బండ్లు ఓడలు బండ్లు అయితే అంటారు కదా, సో ఆ విధంగా అవుతుంది లైఫ్. ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ ఏం చేసుకోవాలో దాన్ని బట్టి కొన్ని వీడియోస్ నాకు తెలిసిన నాలెడ్జ్ తోటి మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క ఫేజ్ అనేది నేను ఫేస్ చేశాను కాబట్టి, సో ఐఎమ్ ద రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ అని నేను అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చాలా పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మల్టిపుల్ డెబ్ట్ ట్రాప్కి ఎలా వెళ్తారో, సో దానికి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో, సో ఏ మిస్టేక్స్ నేను చేశానో చెప్పాను. మినిమం డ్యూస్ కట్టడం, సో చాలా పాయింట్లు ఇంకా చెప్పేటివి ఉన్నాయి, బట్ వీడియో కూడా లెంత్ అయిపోతుంది. సో కాబట్టి సో దిస్ ఈజ్ రైట్ ఫర్ నౌ. ఫ్యూచర్లో ఏమైనా ఇంకా పాయింట్లు గుర్తు వస్తే మళ్ళీ వీడియో చేస్తాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.